తొక్కలో బల్లెంలా తయారై మన భారతదేశానికి వెన్నుపోటు పొడిచి మన మీదే విషం చిమ్మాలని చూసింది సౌదీ అరేబియా. కానీ దానికి మన ఇండియా ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూసి యావత్ గల్ఫ్ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. పరిస్థితి ఎంతలా మారిపోయింది అంటే కేవలం 48 గంటల్లోనే గల్ఫ్ రాజకీయాల్లో పెను భూకంపం సంభవించింది. మన దేశం తీసుకున్న చర్యలకు కొన్ని దేశాలు జైకొడుతుంటే మరికొన్ని దేశాలకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ దెబ్బతో సౌదీ అరేబియా చరిత్రలోనే అతిపెద్ద యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఆఖరికి వాళ్ళ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కూడా మన ముందు తలవంచక తప్పలేదు. అసలు ఇంతకీ ఏమైంది? సౌదీ ఉన్నట్టుండి ఎందుకు లొంగిపోయింది? ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అమెరికా ఆడుతున్న డబుల్ గేమ్ ఏంటి? ఇలాంటి వివరాలన్నిటినీ ఈ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో చివరిదాకా చూడడం మర్చిపోకండి. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీరు ఏ రాష్ట్రం నుండి ఈ వీడియో చూస్తున్నారో రాయండి. అసలు ఈ కథ ఏంటంటే సౌదీ అరేబియా పాకిస్తాన్తో చేతులు కలిపి మనపై యుద్ధానికి కాలు దువ్వింది. ఖతార్లోని దోహాలో కొన్ని గల్ఫ్ దేశాలతో కలిసి మనకు వ్యతిరేకంగా ఒక పెద్ద కుట్రకు ప్లాన్ వేశాయి. పాకిస్తాన్కు రక్షణ కవచంలా ఉంటానని సౌదీ మాటిచ్చింది. ఆ ఒప్పందం ప్రకారం ఎవరైనా పాకిస్తాన్పై దాడి చేస్తే దాన్ని తమపై జరిగిన దాడిగా భావించి సౌదీ సైన్యం నేరుగా యుద్ధంలోకి దిగుతుంది. ఇది ముమ్మాటికి మన భారతదేశాన్ని టార్గెట్ చేసిన పనే. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు వాళ్ళ ప్లాన్ మొత్తం అటర్ ఫ్లాప్ అయింది. భారత్ వేసిన దౌత్యపరమైన ఎత్తుగడలకు సౌదీ అరేబియా తోకముడవక తప్పలేదు. వాళ్ళు చేసుకున్న ఒప్పందాన్ని చిత్తు కాగితంలో చించి పారేశారు. ఈ విషయాన్ని కేవలం ప్రెస్ మీట్లో చెప్పి ఊరుకోకుండా తమ పార్లమెంటులోనే అధికారికంగా ఒక బిల్ పాస్ చేసి మరీ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే ఇకపై పాకిస్తాన్కు తమకు ఎలాంటి రక్షణ సంబంధం లేదని, యుద్ధం వస్తే ఎవరి దారి వాళ్ళదేనని తేల్చి చెప్పేశారు. సౌదీ అరేబియా అంత త్వరగా ఎందుకు లొంగిపోయింది? ఇక్కడే ఉంది అసలు సిసలైన చాణక్య నీతి. భారతదేశం సౌదీ అరేబియా బలహీనతపై దెబ్బ కొట్టింది. గల్ఫ్ దేశాలు చమురు అమ్మి కోట్లు సంపాదిస్తాయి, కానీ తినడానికి తిండి గింజలు మాత్రం పండించుకోలేవు. వాళ్ళదంతా ఎడారి ప్రాంతం కావడంతో ఆహారం కోసం పూర్తిగా మనలాంటి దేశాలపైనే ఆధారపడతాయి. దీన్నే అదునుగా తీసుకున్న మన దేశం చైనా, రష్యాలతో కలిసి వాళ్ళకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. గల్ఫ్ దేశాలకు ఆహార ధాన్యాల ఎగుమతులను ఆపేస్తామని గట్టిగా హెచ్చరించింది. ఈ ఒక్క హెచ్చరికతో గల్ఫ్ దేశాల కడుపులో మంట మొదలైంది. కేవలం 12 గంటల్లోనే వాళ్ళల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇండియా నుండి ఆహార ధాన్యాలు, గింజలు ఆగిపోతే తమ దేశాల్లో ఆకలి చావులతో అల్లర్లు చెలరేగుతాయని వాళ్లకు అర్థమైపోయింది. ఇది ఒక దెబ్బైతే రెండోది వాళ్ళ ఆర్థిక మూలాలపైనే. సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థకు మన దేశం అతిపెద్ద ఆధారం. మనం వాళ్ళ దగ్గర నుంచి కొనే ముడి చమురుతోనే వాళ్ళ ఖజానా నిండుతుంది. మన భారతీయ కంపెనీలు సౌదీ నుండి చమురు కొనడం ఆపేసి రష్యా, నైజీరియా లాంటి దేశాలతో ఒప్పందాలు చేసుకోవడం మొదలుపెట్టాయి. రాత్రికి రాత్రే బిలియన్ల డాలర్ల ఇన్కమ్ ఆగిపోవడంతో సౌదీకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఈ దెబ్బతో వాళ్ళ పరువు గంగలో కలిసి యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ స్వయంగా పార్లమెంటు ముందుకు వచ్చి పాకిస్తాన్తో ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. భారత్ తీసుకున్న ఈ స్పీడ్ యాక్షన్ సౌదీ అరేబియాకే కాదు, మొత్తం గల్ఫ్ దేశాలకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఈ సమస్యల ఫలితంగా ముస్లిం ప్రపంచానికి తామే లీడర్ అవ్వాలనుకున్న సౌదీ అరేబియా కలలు కల్లలయ్యాయి. ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేయాలన్న కలను ఇక మర్చిపోవలసినదే. ఇప్పుడు ముస్లిం దేశాల సంస్థలోనే పెద్ద గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇండియా దెబ్బకి వాళ్ళు కట్టుకోవాలనుకున్న నాటో కోట కూలిపోయింది. సౌదీ అరేబియా తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. నమ్మిన బంటే నట్టేట ముంచినట్టే తమ ప్రాణ స్నేహితుడు అనుకున్న సౌదీనే తమను నడి రోడ్డుపై వదిలేసిందని పాకిస్తాన్ లబోదిబోం అంటుంది. అక్కడి విదేశాంగ మంత్రి కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకుని సౌదీ తమను వెన్నుపోటు పొడిచిందని వాపోయాడు. అక్కడి రాజకీయాల్లో పెను తుఫాను రేగింది. సౌదీని గుడ్డిగా నమ్మిన మన ప్రభుత్వం వల్లే ఈ దుస్థితి వచ్చింది అని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నాయి. దేశానికి అప్పుడు అప్పులు తీర్చడానికి డబ్బు లేదు, ఆదుకోవడానికి స్నేహితులు లేరు. ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇండియాపై యుద్ధానికి వెళ్లాలని సైన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ యుద్ధం మొదలు పెడితే ఇండియా తమను కొన్ని రోజుల్లోనే ఓడిస్తుందని, మోకాళ్లపై నిలబెడుతుందని సైన్యానికి బాగా తెలుసు. ఒకప్పుడు అండగా ఉంటుందన్న సౌదీ ఇప్పుడు మన ముందు తలవంచడంతో పాకిస్తాన్కి ఏం చెయ్యాలో అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉంది. సౌదీ అరేబియా తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం మొత్తం గల్ఫ్ దేశాల యూనిటీని దెబ్బతీసింది.
ఇస్లామిక్ దేశాలన్నిటినీ ఏకం చేసి ఒక ఇస్లామిక్ నాటోను ఏర్పాటు చేయాలన్న వాళ్ళ కళ పాపం ఫెయిల్ అయింది. సౌదీ దెబ్బకు మిగతా గల్ఫ్ దేశాలు కూడా భయపడిపోయాయి. వాళ్ళు పాకిస్తాన్ను ఒంటరిని చేయడమే కాకుండా ఈ గొడవ నుండి బయటపడడానికి సౌదీ అరేబియాను తమ కూటమి నుండి బహిష్కరించాలని కూడా నిర్ణయించుకున్నాయి. సౌదీకి మద్దతు ఇస్తాయనుకున్న ఇరాన్, టర్కీ లాంటి దేశాలు కూడా ఈ గొడవతో మాకు సంబంధం లేదు బాబోయ్ అని చేతులెత్తేశాయి. ఇప్పుడు ప్రతి దేశానికి తమ ఆర్థిక వ్యవస్థ, తమ భద్రతే ముఖ్యం, కానీ పనికిరాని మతపరమైన ఐక్యత కాదని తేలిపోయింది. అందుకే ఇరాన్ నుండి ఇరాక్ వరకు ప్రతి దేశం ఇండియాతో మంచి సంబంధాలు కోరుకుంటుంది. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు కేవలం ఆర్థిక శక్తే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యూహాత్మక శక్తి అని వాళ్ళకు అర్థమైంది. మన బ్రహ్మోస్ క్షిపణులు, ఆకాష్, S-400, ఇంద్రజాల్ లాంటి రక్షణ వ్యవస్థలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. ఇకపోతే అమెరికా డబుల్ గేమ్ గురించి కూడా మనం చెప్పుకునే తీరాలి. ఈ మొత్తం రచ్చలో అమెరికా పాత్ర చాలా విచిత్రంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు సౌదీ నిర్ణయాన్ని శాంతి దిశగా వేసిన మంచి అడుగు అని పొగుడుతూనే, మరోవైపు అమెరికా రక్షణ శాఖ సైలెంట్గా పాకిస్తాన్కు ఆయుధాలు సరఫరా చేయడానికి సిద్ధమవుతుంది. వాళ్ళది ఎటుపోతుందో వాళ్ళకే తెలియని పరిస్థితి. వాళ్ళ చేతలకు మాటలకు పొంతన లేకుండా ఉంది. అయితే అమెరికాకు మన దేశం గట్టి కౌంటర్ ఇచ్చింది. ఒకవేళ అమెరికా పాకిస్తాన్కు ఆయుధాలు అందిస్తే తాము రష్యా, చైనాలతో కలిసి ఆసియాలో ఒక కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామని, అది అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీస్తుందని ఇండియా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఈ దెబ్బతో అమెరికా కూడా ఆలోచనలో పడింది. ఇక పాకిస్తాన్కు ఎప్పుడూ అండగా ఉండే చైనా కూడా ఇప్పుడు మౌనంగా ఉంది. తైవాన్, సౌత్ చైనా సముద్రం లాంటి సొంత సమస్యలతో అది సతమతమవుతుంది. ఇప్పుడు పబ్లిక్గా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తే ఇండియా తమకు ఆహార, ఇంధన సరఫరాలపై శాంక్షన్ విధిస్తుందేమోననే భయపడుతుంది. అందుకే కేవలం మాటలతో సరిపెడుతుంది తప్ప చేతల్లో ఏమీ చూపించడం లేదు. ఏదేమైనప్పటికీ మన ప్రభుత్వం తెలివితేటలని మనం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. ఎందుకంటే బుద్ధి బలంతో శత్రువుని ఎలా ఓడించాలో ప్రపంచానికి చూపించారు. ఒక్క తూట కూడా పేల్చకుండా, ఒక్క సైనికుడిని కూడా పంపకుండా, కేవలం రాజకీయ నీతితో శత్రువుల శిబిరంలోనే చిచ్చుపెట్టి వాళ్లను వాళ్లే నాశనం చేసుకునేలా చేసింది మన భారతదేశం. ఇది మన దేశానికి దక్కిన అతిపెద్ద చారిత్రక విజయం. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ స్వయంగా ఇండియాకు ఒక ప్రతినిధి బృందాన్ని పంపి సంబంధాలు చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే భవిష్యత్తులో పాకిస్తాన్కు ఎలాంటి సైనిక సహాయం చెయ్యబోమని రాతపూర్వకంగా హామీ ఇచ్చే వరకు వాళ్లతో ఎలాంటి రాజీకి ఒప్పుకునేది లేదని ఇండియా స్పష్టం చేసింది. ఈ ఎపిసోడ్ మొత్తం ప్రపంచానికి ఒక విషయాన్ని స్పష్టం చేసింది. మన దేశం ఇప్పుడు కేవలం ఆసియాలోనే కాదు, ప్రపంచ రాజకీయాల్లోనే ఒక కీలక శక్తిగా అవతరించింది. ఈ స్టోరీ ఇక్కడితో ముగియలేదు. అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ఈ పరిణామాల ప్రభావం రాబోయే రోజుల్లో మొత్తం ప్రపంచ రాజకీయాలను మార్చేయబోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.